మంత్రి అయిన గారు రోజా జాతక ప్రకారంగా ఎలా ఉంటుంది ఆమె రాజకీయ జీవితం? రోజా గారు జాతకం బాగానే ఉంటుంది. ఆమెది తులారాశి కాబట్టి ప్రస్తుతం అష్టమంలో ఉన్నటువంటి గురుడు తర్వాత కుజుడు దీనివల్ల కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. రైట్. అలాగే వ్యయంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావాల వల్ల ఆమె కొంచెం గుళ్ళు గోపురాలు ఇవి తిరుగుతూ ఉండాలి. షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఆమెకి గోచారరీత్యా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు తిట్టేటటువంటి వాళ్ళంతా కూడా తగ్గిపోయారు ప్రపోర్షనేట్గా. చూడు, ఎలక్షన్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా అలాగా అక్టోబర్ 30కి పూర్తిగా తగ్గిపోతారు. అండ్ జనరల్గా ఇప్పుడు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళని తిట్టట్లేదు, వీళ్ళు వాళ్ళని తిట్టట్లేదు, అంత కామన్ అయిపోయింది, నార్మలైజ్ అయిపోయింది సిచ్యుయేషన్. ప్రజలకు కాలక్షేపం ఉండదు కాబట్టి ప్రజలకు కూడా విందు కావాలంటే జస్ట్ వాళ్ళని వీళ్ళు వాళ్ళు తిట్టుకుంటుంటే బాగుంటుంది. సంహవ్ రోజా మళ్ళీ పికప్ అవుతుంది. అండ్ ఈ గురుడు వచ్చే సంవత్సరం మనకి మే 1 తర్వాత 2025లో ఆమెకు భాగ్య స్థితిగతుడు అవుతాడు. అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటటువంటిది కర్కాటక రాశిలోకి గురుడు వస్తాడు, అప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సో రాజకీయంగా ఆమె వృద్ధి పికప్ అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే రియలైజేషన్ వచ్చింది ఆమెకి. అండ్ తిట్టడం వల్ల ఏముండదని, తిట్టడం అనేది కామన్ పబ్లిసిటీ లైమ్, ఒక చక్కగా లైమ్లైట్లో ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉంటుంది తప్ప వ్యక్తిగతమైన కక్షలు ఏముండవు. రైట్. సో సీఎం జగన్ గారి ఆయన జాతక ప్రకారంగా ఆయన జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంతా అంటున్నారు, వెళ్తాడు అంటున్నారు. సో ఎలా ఉంటుంది ఆయన జాతక ప్రకారంగా? జయలలిత సీఎం వెళ్ళిందా జైలుకి? అప్పుడు ఒక 20 years దాకా ఆమె చనిపోయేంత వరకు కూడా ట్రయల్స్ జరుగుతూనే ఉంది. ఏదో ఒకసారి మామూలుగా జైలుకి వెళ్తారు, అస్తమానం జైలుకి ఏం పంపించరు. జైలుకి వెళ్ళడానికి విట్నెస్లు ఉండాలా, ఇవి ఉండాలా, అవి ఉండాలా. సో మకర రాశి కాబట్టి ఇప్పుడు మకర రాశి, మకర లగ్నం అయింది. అండ్ మిథున రాశి అయితే ఒకటి ఉంది, మిథున రాశిలో వాళ్ళందరూ కూడా, జగన్ గారే కాదు మొత్తం మిథున రాశి వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వ్యయములో గురుడు ఉన్నాడు. ఒక శాస్త్రం ఏం చెప్తుందంటే వ్యయములో గురుడు ఉన్నప్పుడు లీగల్ బ్యాటిల్ వెళ్ళాలి. జైలు అవ్వచ్చు, కోర్టులకు వెళ్ళొచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. సో మిథున రాశి వాళ్ళందరికీ డేంజరే, నాట్ ఓన్లీ ఫర్ జగన్. కాబట్టి జగన్ గారు జైలుకి వెళ్ళే సమస్య లేదు. ఆయన ఆల్రెడీ లాలా వెళ్తున్నారు, కోర్టులో జరుగుతుంది, ఇంకా చాలా టైం ఉంది. అప్పుడు ఒక్కసారే వెళ్తారు ఎవరైనా జైలు, వీళ్ళు ఊహాగానాలు అస్తమాను జైలుకి పంపించిన పని పడలేదా? జైలుకి పంపిస్తారు, వెళ్ళిన తర్వాత రిమాండ్ అంటారు దాన్ని. ఆ రిమాండ్ పీరియడ్ అయిన తర్వాత కన్విక్షన్ ఎప్పుడు వస్తుంది? ట్రయల్లో ప్రూవ్ అయినప్పుడు అవుతుంది. అసలు కేసు హాస్టైల్ అవుతుంటే ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి ఏంటి? సో నరేంద్ర మోడీ గారు చేయాలనుకున్నా కూడా ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రజలకు చెప్పేసుకుంటారు, వీళ్ళు ఆనరబుల్ జడ్జెస్ లాగా. పేపర్ వర్క్ ఉంటుంది, గ్రౌండ్ వర్క్ ఉంటుంది. దాన్ని బట్టి సిబిఐ కూడా చేయలేదు. సిబిఐ ఓన్లీ కెన్ అరెస్ట్, రిమాండ్కి పంపించింది, డ్యూటీ అయిపోయింది, పోలీసు వాళ్ళ డ్యూటీ అయిపోయింది. ఇక జ్యుడిషియరీలో ఆయన ఎప్పుడన్నా కోర్టుకి ఎగ్గొడితే అప్పుడు మళ్ళీ రిమాండ్ ఇస్తారు, ఆయన రీకాల్ పెట్టుకుంటాడు. జ్యుడిషియరీ ఉంది, లాయర్లు ఉన్నారు, లర్న్డ్ కౌన్సిల్స్ ఉన్నారు. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గోయింగ్. ఓన్లీ వెన్ ఎనీ కేసెస్ ప్రూవ్డ్, ఎక్కడైనా కన్విక్షన్ అయితే అప్పుడు అవుతుంది. ఇక్కడ ప్రూవ్ అయ్యే సమస్య లేదు. ఎందుకనంటే ఎలాగ కంటిన్యూ అవుతానే ఉంటాయి. ఇండియన్ జ్యుడిషియరీ అంతా సంవత్సరాలు ఇంకో 20 సంవత్సరాల తర్వాత అప్పుడు చూసుకోవాలి జగన్ గారు జైలుకి వెళ్తారా వెళ్ళరా అనేది. రైట్. వైఎస్ భారతి గారు రాజకీయాలు అడుగు పెడితే రాణిస్తుందా? ఎలా ఉండబోతుంది? ఫలితాలు ఏమైనా ఉంటాయా? వైఎస్ భారతి గారికి అవసరం ఏముంది? షీఈ్ అ వెరీ డైనమిక్ లేడీ అండ్ వెరీ ఎడ్యుకేటెడ్ లేడీ. ధైర్యానికి మరో పేరు ఆమె. కాబట్టి ఆమె రాజకీయాలకు రావాల్సినటువంటి పరిస్థితులు వస్తే వస్తారు, అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ ఇంకా మామూలు నార్మలైజ్డ్ సిచ్యుయేషన్లో ఉన్నాయి, ఇంకా విజృంభించలేదు. ఇవన్నీ కూడా ఇవంతా చప్పగా అయిపోయినాయి. అప్పుడు ఆంధ్ర కోసం, ఆంధ్ర పాలిటిక్స్ కోసం ఓ విదేశాల నుంచి వచ్చేసారు, హైదరాబాద్ నుంచి వచ్చేసారు, బాంబే నుంచి వచ్చేసారు, డెవలప్మెంట్ మీటింగ్లు, వీడియో కాన్ఫరెన్స్లు జరుగుతూ ఉంటాయి అంతే. అవన్నీ ప్రాక్టికల్గా ఇంకా పెట్టాలిగా. ఓన్లీ ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత ఏం చేస్తారు? చిన్న పనులు చేస్తారు ఎవరైనా. కమాన్ పోలవరం ప్రాజెక్ట్ కట్టమనండి, కమాన్ ఈ స్టేటస్ తెప్పించి, ప్రత్యేక స్టేటస్ తెప్పించి చేయమనండి. పెద్ద ప్రాజెక్ట్స్ చేయలేరు. కారణం ఏంటంటే వాళ్ళు చేయకూడదని కాదు, ఫండ్స్ ఉండాలా. పవన్ కళ్యాణ్ గారు ఆ జీతాలు చూసుకోవాలా, వీళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు మన ఇండస్ట్రీస్ మీటింగ్ జరిగింది, యూనివర్సిటీని పెడతామని అన్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు చాలా మెచ్చుకున్నారు.
ఓకే గుడ్. మరి యూనివర్సిటీకి ల్యాండ్ ఇమ్మన్నారు, ఇస్తానన్నాడు ఆయన. ఆ, ఇది ఇవ్వలేదు కాబట్టి వేరే స్టేట్కి వెళ్ళిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఇమ్మనండి, ఆంధ్రాలో ఉంది కదా, కొత్త ప్లేస్ డెవలప్ అవుతుంది కదా, ఎంపవర్మెంట్ జరుగుతుంది. నాట్ ద వీడియో కాన్ఫరెన్సెస్, షుడ్ బి వెరీ ప్రాక్టికల్. పేపర్లోకి రావాలా, పని జరగాలి. అంతేగాని పోలవరం చేసేస్తారు, లేకపోతే యూనివర్సిటీలు పెట్టేస్తారు, లేకపోతే ఇది అమరావతి, ఏది అమరావతి సిచ్యువేషన్ ఎంతవరకు రోడ్లు క్లీన్ చేయడమా డెవలప్మెంట్ అంటే? కమాన్, చెయ్యాలా, క్యాపిటల్ కట్టేసేయాలా. వేర్ ఈస్ ద హైకోర్ట్? హైకోర్టులో 4-5 సంవత్సరాలు ఈ 2 ప్రభుత్వాల వల్ల, ఈ వీళ్ళిద్దరి వల్ల 8-5 సంవత్సరాల కేసులు పెండింగ్లో ఉండిపోయినాయి. ఆ రోజున అమరావతి అని ఆయన, వైజాగ్ కర్నూలు అని ఈయన వల్ల మామూలు మనుషుల యొక్క కోర్టు కేసులు 4 సంవత్సరాలు పని చేయలేదు. హైకోర్టుల కోసం కేసులు లేక కర్నూలు తెలియదు, ఏదో తెలియదు, హాయిగా లీవులు తీసుకున్నారు ఈ గవర్నమెంట్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్. కేసులు ఏమవుతాయి? ప్రజల కేసులు చూడాలా, ప్రజలు అడగాల. అంతేగాని పేపర్ల మీద నేను హైకోర్టు అక్కడ పెడతాను ఆయన, ఇక్కడ పెడతాను ఈయన, మనమేమో క్యాప్షన్స్ చంద్రబాబు నాయుడిని ఏమండి నేను ఇండస్ట్రీ పెడితే నన్ను కూడా జైలు వేసేస్తే అని అడిగితే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు అంత సీన్ లేదు అని తమ్ముళ్ళు పెట్టడాలు, ఇవి కాదు. డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంకా స్టార్టే కాలేదు. రోడ్లు క్లీన్లు, డ్రైనేజ్ క్లీన్లు, లైట్లు వేయడాలు, ఇది డెవలప్మెంట్ కానే కాదు. రోడ్లు వేయడాలు డెవలప్మెంట్ ఏంటమ్మా? ప్రజల్లో చైతన్యం రావాలా, స్టూడెంట్స్కి ఎంపవర్మెంట్ రావాలా, స్టూడెంట్స్కి డిగ్రీలు రావాలా, రకరకాల ఎంతసేపు యూత్ 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 అండ్ యూత్ ఈజ్ అబ్జర్వింగ్. తప్పకుండా స్టూడెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఏవి రిక్రూట్మెంట్స్ ఏవి? రిక్రూట్మెంట్స్ ఏవి? ఆయన డిఎస్సి అన్నాడు, ఇక్కడేది డిఎస్సి చేయాలిగా. చూస్తారు ప్రజలంతా, చదువుకున్న వాళ్ళంతా గమనిస్తూ ఉంటారు. నాట్ దీస్ పొలిటీషియన్స్ ఏదో స్పీచ్లు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. పొలిటీషియన్ ఈజ్ నెవర్ బిలీవబుల్. ఏ పొలిటీషియన్ అయినా సరే ఎవరు కూడా పొలిటీషియన్ నమ్మకూడదు. అందువల్ల ప్రజలు వాళ్ళకి తెలుసు ఎప్పుడు దించాలి, ఎప్పుడు లేపాలి, ఎప్పుడు ఎవరిని కూర్చోపెట్టాలి, ఎవరిని ఎప్పుడు దించేయాలి, ప్రజలంతా తెలుసు.